ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త రకాల వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సాంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకి ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే గాని సాగు గిట్టుబాటుగాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద, బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి రకాలలో ప్రధానమైనది ఆర్ఎన్ఆర్ 15048. ఇది తెలంగాణ సోనా పేరుతోనే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 2015 సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ రకము 125 రోజులకు కోతకొచ్చేటువంటి రకం. కాకపోతే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం ఉండడం వలన తొలకరి ఖరీఫ్లో అనగా మే చివరి నుంచి జూన్ మాసంలో కనుక నార్లు పోసుకున్నట్టయితే పంటకాలం మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 125 రోజులు కాకుండా 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. అనగా పంటకాలం 150 రోజులు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రకము మిక్కిలి సన్నగింజ రకం. గింజ చాలా సన్నగా ఉంటుంది. తర్వాత నూక తక్కువగా అవుతుంది. అంటే ముడి బియ్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ రకంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది తక్కువగా ఉండటం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఇప్పటికే లక్షల ఎకరాలలో ఈ వెరైటీని సాగు చేస్తున్నారు. ఈ రకము గత ఖరీఫ్ పంట కాలంలో సుమారు 10 లక్షల ఎకరాలలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడింది. ఈ రకము ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ రకానికి ఈ తెల్లకంకి అనగా కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు నివారణకి సరియైన సమయంలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవచ్చు. ఈ రకము అదేవిధంగా కొంచెం ఎత్తు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే రైతాంగం గమనించాల్సింది ఏమిటి అంటే సిఫార్సు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువులు వేయాలి. సిఫార్సుకు మించి నత్రజని ఎరువులు వేసినట్లయితే ఇది పడిపోయే ప్రమాదం ఉంది. తర్వాత కోత సమయంలో రైతాంగం ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వేయకుండా తగు జాగ్రత్త చేపట్టాలి. అదేవిధంగా ఈ రకము దిగుబడి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎకరానికి 28 నుంచి 29 క్వింటల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ గింజ కూడా బాగా సన్నగా ఉండడం వలన మార్కెట్లో మంచి ధర అంటే బీపీటీ 5204 కంటే కూడా ఒక క్వింటాల్కి 100 నుంచి 200 రూపాయలు అధిక ధర వచ్చేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి రకం తెలంగాణ సోనా రకం ఆర్ఎన్ఆర్ 15048ని మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో జూలై 10 నుంచి జూలై చివరి వరకు నార్లు పోసుకొని 25 రోజులు లేదా 30 రోజుల లోపు కనుక మనం నార్లను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. వానాకాలంలో సాగు చేసుకోదగిన మరో నూతన వరి రకం ఆర్ఎన్ఆర్ 11718. రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ రకం మినీ కిట్ దశను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మినీ కిట్ దశలో రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలను నమోదు చేసి రైతుల మన్ననలు పొందింది. అయితే ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమంటూ ఆర్ఎన్ఆర్ 11718 రకం గుణగణాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక రకము ఆర్ఎన్ఆర్ 11718. ఈ రకము మినీకిట్ సంచుల పరీక్షలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించినటువంటి ఈ రకం MTU 1010 మరియు NLR 34449 రెండు రకాలను సంకరపరిచి రూపొందించడం జరిగింది. ఈ రకము ఈ చిరుసంచుల పరీక్షల్లో అధిక దిగుబడినిచ్చేటువంటి MTU 1001 రకంతో పరీక్ష చేసి చూసినప్పుడు సుమారు 10% అధిక దిగుబడి ఇచ్చినట్లుగా మనం గుర్తించాము. ఈ రకంలో ప్రధానంగా ఈ చౌడు నేలలకు తట్టుకున్నట్లుగా
ఈ రకాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ రకం పంట కాలాన్ని కనుక మనం చూసినట్లయితే 135 నుంచి 140 రోజులు. గింజ పరిమాణము మధ్యస్థంగా ఉంటుంది, సన్నగా కాకుండా అలాగే దొడ్డుగా కాకుండా మధ్యస్థ రకంగా ఉంటుంది. ఈ రకము సుడిదోమ, అగ్గి తెగులు మరియు ఎండాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ చౌడు నేలలకు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఖరీఫ్ పంట కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ చౌడు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలం. దిగుబడి కూడా అత్యధికంగా ఒక ఎకరానికి 30 క్వింటల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం ఈ సంవత్సరం 2021లో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం చేత విడుదలకు సిఫార్సు చేయబడుతుంది. ఈ రకాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకొని అధిక లాభాలు రైతాంగం పొందే వీలుంది. 2019లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలైన మరో రకం JGL 244-23, JGL 24423. దీన్నే జగిత్యాల రైస్ 1 గా పిలుస్తారు. స్వల్పకాలిక రకం, వానాకాలం పంటకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయదగ్గ దొడ్డుగింజ రకాలలో ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకం JGL 24423. ఇది జగిత్యాల రైస్ 1 అనే పేరుతోని ప్రాంతీయ పరిశోధనా స్థానం ఈ జగిత్యాల నుంచి 2019 సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ రకము స్వల్పకాలిక రకం, 125 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. గింజ లావుగా ఉండి గ్రేడ్ A కింద అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ రకము సుడిదోమను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ రకము ఎత్తు ఎక్కువగా పెరగకుండా ఉండి పడిపోని గుణం కలిగి ఉంటుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి లక్షణము, సాధారణంగా ఈ దొడ్డు గింజ రకాలు ముఖ్యంగా 1010 లాంటి రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే పంట కోత సమయంలో గింజ రాలే గుణాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ JGL 24423 అనేటువంటి రకం గింజ రాలే గుణం లేకుండా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకంగా మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. ఈ రకములో ప్రధానంగా మనం సమస్యలను కనుక గమనించినట్లయితే మెడవిరుపు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసినట్లయితే పూత సమయంలో ఈ మెడవిరుపుకు సంబంధించినటువంటి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు ఇప్పుడు ప్రధానంగా సాగు చేసేటువంటి దొడ్డు గింజ రకాలన్నిటికంటే కూడా సుమారు 5 నుంచి 10% అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా ఈ రకాన్ని మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రకాన్ని మనము ఈ ఖరీఫ్ పంట కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కంది పంటను సాగు చేసే రైతులు జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ కు అనువైన రకాలు, వాటి గుణగణాలేంటో వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది. ఈ పంటలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏ రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. గత సంవత్సరం చూసుకున్నట్లయితే కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల ఎకరాల పైచిలకు విస్తీర్ణంలో సాగైనది. అయితే ఈ కందిలో సరైన యాజమాన్య పద్ధతులు, అందుబాటులో ఉన్న కొత్త రకాలను వినియోగించుకొని రైతులు సాగు చేసినప్పుడు వర్షాధారంగా కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. కందిలో ముఖ్యంగా మనకు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మధ్య స్వల్పకాలిక రకాలు, అంటే 150 నుంచి 165 రోజుల పంట కాలం ఉన్న రకాలు. రెండోది మధ్యకాలిక రకాలు, అంటే 160 నుంచి 180 రోజుల పంట కాలం ఉన్న రకాలు. అయితే మన తెలంగాణ ప్రాంతంలో మనము మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే అప్పుడు చివరిలో బెట్టను తప్పించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా మనకు రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన WRGE 93 తెలంగాణ కంది 1 అనే రకము మధ్య స్వల్పకాలిక రకము 155 నుంచి 165 రోజుల్లో పంట పూర్తవుతూ పంట చివర్లో వచ్చే బెట్టను కొద్ది వరకు తప్పించుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ రకము కొద్దిగా ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక గింజ బరువు కలిగి ఉండి సుమారుగా 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి సరాసరిన దిగుబడిని ఇస్తుంది. ఈ రకము మొక్క కింది నుంచి శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక గింజ బరువు కలిగి అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 97 వరంగల్ కంది 1 అనే రకం. ఈ రకము కూడా 145 నుంచి 160 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా రైతులు ఎక్కడైతే పత్తి పంటలో కందిని అంతర పంటగా వేసుకోదలిచిన రైతులు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇది సుమారుగా మన పత్తి కాల పరిమితి కలిగి ఉండి పత్తి తీసేసినప్పుడు ఈ పంటను కూడా తీసేసుకోవచ్చు. అలాగే సోయాబీన్ పంటలో కూడా 1:7 వరుసల నిష్పత్తిలో, అంటే ఒక వరుస కంది 7 వరుసల సోయాబీనుతో అంతర పంటగా సాగు చేస్తుంటారు. ఇటువంటి ప్రాంతాలలో కూడా వరంగల్ కంది 1 అనే రకము అంటే WRGE 97 అనే రకాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రకము ఎండు తెగులను తట్టుకొని శాఖలు పొడువుగా ఉండి మధ్యస్థ లావుగా ఉండే ఎరుపు రంగు గింజతో అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే నీటి వసతి గల ప్రాంతాలలో ఎర్ర చెలక నేలలో కూడా వరంగల్ కంది 1 అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు. మన పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 121. ఈ రకం కూడా మధ్య స్వల్పకాలిక రకము, అంటే 155 నుంచి 165 రోజుల పంటకాలం పూర్తవుతూ ఎండు తెగులు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకము. ఈ రకం కూడా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి సేకరించుకోవచ్చు. ఈ రకాలతో పాటు WRGE 65 అనే రకం, అంటే రుద్రేశ్వర అని 2015లో విడుదల కాబడిన ఈ రకము 160 నుంచి 180 రోజుల పంటకాలం, ఏదైతే బరువైన నేలలు, మధ్యస్థ బరువైన నేలలు, నీటి వసతి గల ప్రాంతాలలో ఈ మధ్యకాలిక రకాలను ఎంచుకోవచ్చు. ఈ WRGE 65 ఖరీఫ్తో పాటు యాసంగి సీజన్లో, అంటే సెప్టెంబర్ 15 వరకు విత్తన మోతాదుని పెంచి ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఈ రకము కాయదొల్చే పురుగును కొంతవరకు తట్టుకుంటుంది, ఎండు తెగులను కొద్ది వరకు తట్టుకుంటుంది, శాఖలు పొడవుగా ఉండి కాయలు గుత్తులుగా కాస్తూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. వీటితో పాటు మనము ఇప్పటివరకు సాగు చేస్తున్న ఉజ్వల అనే రకం PRG 176 అనే రకము, ఈ రకము కూడా పాలెం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకము 145 రోజుల నుంచి 155 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఎర్ర చెలక నేలలకు ఎక్కడైతే కనీసం ఒక నీటి వసతి ఇవ్వగలిగే ప్రాంతాలలో ఈ రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని వస్తుంది. ఈ విధంగా మనము కందిలో మనకు అనుకూలంగా ఉన్న ఈ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు పాత రకాలైన ఆశ, తర్వాత మారుతి, తర్వాత LRG 41 అనే వంటి రకాలను కూడా ఎంచుకొని రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాలను వెయ్యకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగు చేయడం వల్ల పంట చివర్లో బెట్ట పరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికొస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకుని సాగు చేసినట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. 10 ఎకరాలు ఉన్న వారి కంటే 1 ఎకరంలోనే 30 రకాల పంటలు సాగు చేస్తూ ఏడాదికి 3 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు. కూలీల అవసరం లేకుండా ఇంటివారే సాగు చేస్తూ ఖర్చులు తగ్గించుకుని లాభాల మార్గంలో ప్రయాణిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన మల్లీశ్వరి కొత్త పంథాలో పయనిస్తూ వ్యవసాయంలో లాభాలు అందుకుంటున్నారు. ఆమె విజయ సూత్రం మిగిలిన రైతుల్లా వాణిజ్య పంటల జోలికి వెళ్లలేదు. కేవలం ఎకరం భూమిలోనే నిరంతరం ఆదాయం ఉండే కాకర, బీర, సొర, బెండ, వంకాయ, ఆకుకూరలు, పూలు, జొన్న, మొక్కజొన్న ఇలా రకరకాల పంటల సాగు చేపట్టారు. పందిళ్లు వేయకుండా నేలపైనే పంటలు పండిస్తూ తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికొస్తుంది. పూర్తయిన పంట స్థానంలో మరో పంటను నాటడం, ఇలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టి ఏడాది పొడవునా నిత్యం ఆదాయం పొందుతున్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతి అంటే సిఆర్పీలు వచ్చారండి మా గ్రామానికి. మొట్టమొదటిగా సిఆర్పీలు వచ్చారు. కొంతమంది రైతుల చేత చేపిస్తున్నారు. ఏంటి ఇది ఇలా వస్తుందని పక్కన మా బావగారు వీళ్ళంతా చేశారు. చేసిన తర్వాత మేము చూసాం వాళ్ళ దిగుబడి, మా దిగుబడి, ఖర్చులు, ఆదాయాలు ఒకసారి చూసాం. చూసిన తర్వాత మేము కూడా ఫస్ట్ టైం చేసాం. అంటే జీవామృతము, దశపర్ణి ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. మొదటగా మాకు ఖర్చులు తగ్గినాయి, ఆదాయం దానికి దీనికి ఒకేలాగా వచ్చింది. కానీ మళ్ళీ ఇంకా మరింతగా చేయాలి అనే దాని మీద బట్టి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఫస్ట్ నవధాన్య సేద్యం చెప్పారు. నవధాన్యాలు వేసామండి, 18 రకాలు వేసి 45 రోజుల తర్వాత భూమిలో కలయి దున్నాము. నేల సారవంతం అవడానికి చెప్పారు. అది తర్వాత వచ్చేసి ఘనజీవామృతం వేసామండి. ఘనజీవామృతము పురుగుకి, తెగుళ్ళకి వచ్చేసి కషాయాలు ఇవన్నీ మమ్మల్ని చేసుకోమని ఇలా చేయాలని చెప్పారు. వాళ్ళు చెప్పిన పద్ధతిలో మేము ఆ సంవత్సరం సీడ్ టు సీడ్ చేసామండి. నవధాన్యాల పంట అయిపోయిన తర్వాత వేరుశనగ పంట వేసామండి. ఆ వేరుశనగ పంట వేసిన తర్వాత మాకు చాలా అంటే బాగుందనమాట. నేల సారవంతం అవటం వల్ల మాకేంటంటే దిగుబడి బాగా వచ్చింది. అంతా వాళ్ళు చెప్పిన సిఆర్పి పద్ధతిలో ఘనజీవామృతము 400 కేజీలు ఎకరానికి వచ్చి టైప్ 1 వేసాము. లాస్ట్ దిక్కులో వేసుకున్న తర్వాత పప్పు వేసాము. అంటే 110 కేజీలే వేసుకున్నాము ఎకరానికి మేము. అంటే తగ్గించేస్తే బాగా దిగుబడి వస్తుంది అని సిఆర్పీలు చెప్పారు. వేసాం. దాంట్లో అంతర పంటలుగా బెండ, చిక్కుడు, ఇది అలసంద, చుట్టూ బోర్డర్ క్రాప్గా మొక్కజొన్న, జొన్న ఇవన్నీ వేసుకున్నామండి. ఆ సాళ్ళ మధ్యలో ఆ వేరుశనగలోనే అంతర పంటలు వేసుకున్నామండి. ఒక 5,000 రూపాయల దాకా ఎక్స్ట్రా ఆదాయం వచ్చింది. మేము 6 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. సేమ్ ఇదే పద్ధతి అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను 32 రకాలు అనేది నేను వేసాను. ఒక పంటలో వేసుకుంటాం వల్ల ఏంటంటే ఒక్కోసారి రేట్ ఉంటుందండి, ఒక్కోసారి రేట్ ఉండట్లేదు. నష్టపోకుండా ఉండాలని నేను అంతర పంటలోని ఇంత ఆదాయం తీశాను. నేను 5,000 ప్రధాన పంటలో ఆదాయం తీశానని నేను 32 రకాల పద్ధతి మాకు సిఆర్పీలు చెప్పారు. ఇలా వేసుకోండి, ఒకదాని మీద అయినా ఒకదాని పంట వస్తుంది, ఆదాయం బాగా వస్తుంది అని చెప్తే నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు వేసానండి. నాకు వేసిన కాడ నుంచి 20 రోజులకి ఆకుకూరలు వచ్చినాయి. ఆకుకూరలు వచ్చేసి 10 రకాలు వేసాను. సిరికూర, చుక్కకూర, పాలకూర, పొన్నగంటి కూర, మెంతికూర మొత్తం వేసాను. అవి నాకు 20 రోజులకే కోత వచ్చింది. వాటి వల్ల కూడా నాకు ఆదాయం ఉంది. తర్వాత వచ్చేసి నేను అది అచ్చగా చల్లలేదు. నేను ఈ బెండ, చిక్కుడు వాటిల్లో చల్లుకున్నాను. వాటి వల్ల నాకు ఎక్స్ట్రా ఆదాయం వచ్చింది. ఇక్కడ సీజన్ వారీగా ఏం లేదండి. సంవత్సరానికి వచ్చేసి 3 పంటలు వేస్తారు. ఈ కాకర, బీర, సొర ఇవన్నీ వేసాను. వీటిల్లో నేను చూడాలి ఇప్పుడు కాకపోతే నాకు పెట్టిన ఖర్చు అయితే వచ్చేసింది. నాకు ఇప్పటి వరకు 2,000 రూపాయలు అదనంగా వచ్చినాయి. ఇంకా నాకు క్రాప్ ఇంకా చాలా ఉంది. ప్రధాన వాణిజ్య పంటలను సాగు చేస్తే పెట్టుబడి తిరిగి రావాలంటే కనీసం 120 నుంచి 150 రోజులు సమయం పడుతుంది. అదే తక్కువ సమయంలో చేతికొచ్చే చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పూలు లాంటివి అంతర పంటలుగా సాగు చేస్తే నాటిన 20 రోజుల నుంచే దిగుబడులు మొదలవుతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నా తక్కువ నష్టంతో బయటపడవచ్చు. అందుకే సన్నా చిన్నకారు రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ వచ్చేసి మేము పురిని మల్లేశ్వరి గారు అనే రైతు చేత మేము ఈ 31 ఎకరంలో 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు వేయించడం జరిగింది. ఇది వచ్చేసి మేము ఏ గ్రేడ్ మోడల్ అని చెప్పేసి మేము అంటున్నాము. అంటే ఏంటంటే కనీసం మొక్క వేసినటువంటి 20 రోజుల నుంచి ఆదాయం పొందేందుకోసం ఈ పద్ధతిని అనుసరించడం జరిగింది. అంతేకాకుండా అంటే ఆకుకూరలు కానీ ఆకుకూరలు తీసిన వెంటనే మళ్ళా కానీ రీసోయింగ్ వెంటనే మళ్ళా కానీ ఆకుకూరలు వేయడానికి మేము ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే వీళ్ళు గతంలో వేసినట్టు వేరుశనగ మొలకలు రావడం జరిగింది. దాన్ని అలాగే మేము ప్రధానంగా పంట కింద వదిలేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకు అదనంగా ఆదాయం పొందింది. కనీసం ఏమే ఒక వారంలో 4,000 నుంచి 5,000 రూపాయలు ఆదాయం పొందగలుగుతుంది. మనం నికరంగా సంవత్సరం పొడవును చూసుకున్నట్టయితే కనీసం 3 లక్షల రూపాయలు ఆదాయం పొందేందుకు మేము ప్రకృతి వ్యవసాయ డిపిఎం మేడం సుభాషిణి మేడం గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని మేము మేడం గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇవి చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అంటే సార్ వాళ్ళు మాకు చెప్పారంటే ఒక పంట నుంచి ఒక పంట వేసుకుంటే పంటల సమతుల్యం జరిగి పంటలు బాగా వచ్చి ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి మాకు శిక్షణలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అని మనకు ఖచ్చితంగా అమలు చేసినట్టయితే ఈ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా ఆదాయం పొందేందుకు 3 లక్షల రూపాయలు పెదనానికి ఒక రైతుకు ఇది పెద్ద లక్ష్యమేం కాదు. ఏరే పంటలు చూసుకున్నట్టయితే అంటే ఒకే పంట వేయడం ద్వారా మనకు వివిధ రకాల చీడపురుగులు కానీ తర్వాత తెగుళ్ళు కానీ ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. కానీ ఇందులో ఏమిటంటే మనకు రక్షక పంటలు ఉన్నాయి, అంతర పంటలు ఉండడం ద్వారా మనకు ఈ
మిత్రపురుగుల శాతం పెరిగింది. తద్వారా ఏమైందంటే ఈ శత్రుపురుగులు తగ్గి మాకు ఈ కషాయాలు స్ప్రే చేసే అవకాశం కానీ చాలా వరకు తగ్గింది. అంతేకాకుండా మనకు ఈ రసం పీల్చే పురుగుల కోసం మేము దోమట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఈమెకు అంటే తక్కువ ఖర్చులో మనకు ఆదాయం పొందేందుకు మనకు అవకాశం ఉంది. రైతు సోదరులందరూ కూడా కనీసం ఒక అరెకరంలో కానీ మనం ఈ పద్ధతి పాటించుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించవచ్చు, మంచి లాభాలు కానీ పండించవచ్చు. రైతులు ఆదాయం పొందేందుకు మనం వాళ్ళకు ప్రోత్సహించాలి. అందులో భాగంగానే ఈమెకు ఒకసారి మనం చేసి చూపించడం జరిగింది. తద్వారా వాళ్ళను చుట్టుపక్కల రైతులను కానీ తీసుకొచ్చి చూస్తున్నాం. దాదాపు 1900 మంది రైతులు మనకు కొత్తపట్నం మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 2500 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది సార్. కనీసం అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పాటించి ఈ పురుగు మందులు తగ్గించేసి వాళ్ళ ఆదాయం పెంచుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. రైతులందరూ కూడా మన ఆరోగ్యంతో పాటు భూ సంరక్షణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఇటు రైతుకు అటు భూమికి ఎంతో ఉపయోగకరం.